హలో హాయ్ వ్యూస్, వెల్కమ్ టు మై ఛానల్ శ్వేత వ్లాగ్స్. మరొక వీడియోతో మీ ముందుకైతే వచ్చేసానమాట. చాలా అంటే చాలా అద్భుతమైన వీడియో ఇది. చాలా మందికి చిన్న వాళ్ళ నుంచి పెద్ద వాళ్ళ వరకు అందరికీ యూజ్ అయ్యే వీడియో అనమాట. ఇది చాలామంది ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్కి సొల్యూషన్ అనమాట. ఆ వీడియో ఏంటో తెలుసుకునే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం వల్ల చాలామందికి మన వీడియో రీచ్ అవుతుందన్నమాట. మన వీడియో ట్రెండింగ్ కావడానికి అవకాశం ఉంటుందన్నమాట. స్కిప్ చేయకుండా చూసారంటే నాకు వాచ్ టైం పెరుగుతుంది. ఓకేనా? ఇంకెందుకు ఆలస్యం, వెయిట్ చేస్తున్నారు కదా. వీడియో ఏంటంటే మనకి చాలామందికి హెయిర్ ఫాల్ ప్లస్ హెయిర్ పెరగకపోవడానికి చాలామంది చాలా వరకు ఫేస్ చేస్తున్నారనమాట. ముఖ్యంగా నేనైతే చాలా రోజుల నుంచి నాదైతే ఇంత ఉన్నది ఇంత అయిపోయిందనమాట. జుట్టు భారీగా ఊడిపోలేదనమాట. నేను యూజ్ చేసి దాని రిజల్ట్ తెలుసుకున్న తర్వాతనే మీకు చూపిద్దాము, వీడియో అప్లోడ్ చేద్దాము అనుకున్నాను. నేను దగ్గర 2 వీక్స్ అయిందనమాట నేను వాడబట్టి. 2 వీక్స్కి నాకు మంచి ఇంప్రూవ్మెంట్ కనిపించింది చాలా వరకు. అందుకని చెప్పేసి మీకు చూపిద్దాము అని చెప్పేసి నేను వీడియో తీస్తున్నాను అనమాట. నేను వీడియో తీస్తుంటే మా చిన్నోడు మాత్రం మామూలుగా డిస్టర్బ్ చేయట్లేదు నాకు. మామూలే, తప్పదు, హాలిడేస్ కదా. మా చిన్నోడు ఇంట్లోనే ఉంటాడు, వాడు ఉన్నప్పుడే వీడియోస్ తీసుకోవాల్సిందే నేను. ఓకేనా? అది ఏంటంటే ఆయిల్ అనమాట. నేను ఒక ఆయిల్ అయితే ప్రిపేర్ చేశాను. మా పిన్ని వాళ్ళు తయారు చేసి వాళ్ళు వాడారు. వాళ్ళు నాకు చెప్పారనమాట, ఇలా ఉంది, ఇలా వాడు అని. అందుకని చెప్పేసి నేను వాడి రిజల్ట్ చూసిన తర్వాత మీకు చెప్తున్నాను. మీరు కూడా ట్రై చేయండి, నేను చూపిస్తాను ఆయిల్ ఏంటన్నది. కొబ్బరి నూనెలో నేను ఇలా ఒక 1/2 లీటర్ బయట నుంచే పట్టుకొచ్చుకున్నాం అనమాట ఆయిల్. ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూపిస్తాను, చూసేసేయండి. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయిల్ ప్రిపేర్ చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్లో మెయిన్గా కావాల్సింది అయితే గుంటగరగాకు అనమాట. గుంటగరగాకు ఇలా ఉంటుంది. ఫస్ట్ నేను చాలా కన్ఫ్యూజ్ అయ్యాను, అదా ఇదా అనుకుంటూ. మా పిన్ని వాళ్ళ ఊరికి వెళ్ళినప్పుడు పీక్కొని వచ్చానమాట. మీకు తెలుస్తుంది కదా అని చెప్పేసి ఆ మొగ్గలు అన్నీ చూపిస్తున్నాను. అవన్నీ చిన్న చిన్నగా తుంచేసుకున్నాను అనమాట. తర్వాత కరివేపాకు ఇంతేం పట్టదు, ఇంట్లోకి కూడా ఉంటుంది కదా అని చెప్పేసి కొంచెం ఎక్కువే తెచ్చుకున్నాను. కరివేపాకు గుంటగరగాకు కూడా ఈ వేర్లతో పీకొచ్చుకున్నాను. ఆ వేర్లు కూడా అలా బూడ్ చేసామన్నమాట కుంపట్లలో కింద. ఉపయోగపడుతుంది ఎప్పటికైనా అని చెప్పేసి కొంచెం ఎండబెట్టుకొని పౌడర్ కూడా వాడుకుంటున్నాను నేను. ఇదైతే మందారం ఆకు ప్లస్ మందారం పూలు కూడా దొరికితే చాలా బాగుండు. నాకైతే మందారం పూలు దొరకలేదు. ఇది మంచి కలబంద అనమాట. ఇది మా ఇంటి కింద కుంపట్లలోనే ఉంటే తీసుకొచ్చేసుకున్నాను. దాంట్లోకి ఇంకా మెంతులు కూడా అనమాట. మెంతులు ఒక గుప్పెడు, పెద్ద స్పూన్ అనుకోండి. నేను ఒక 1/2 లీటర్ ఆయిల్ అయితే తీసుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టవ్ వెలిగించి అలా తప్పలు పెట్టుకొనేసి 1/2 లీటర్ ఆయిల్ ఉంది. 1/2 లీటర్ ఆయిల్ దాంట్లోకి వేసుకొని ఫస్ట్ ఒక్క మరుగు అంటే కొంచెం హీట్ అవ్వాలన్నమాట ఆయిల్. ఆయిల్ వేడెక్కేలోపు కలబందని మొత్తం దాంట్లో ఉన్న గ్రేవీ మొత్తం పలుకు మొత్తం తీసి పక్కన పెట్టేసుకున్నాను. అన్నీ ఎంత కావాలని చెప్పేసి. కరివేపాకు అయితే అలా స్లైసెస్గానే వేసేసాను అనమాట. ఆ కాడల్లోనే ఎక్కువ సారం ఉంటుందని చెప్పేసి. గుంటగరగడాకు అలా చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. ఓకేనా? ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కింది. దాంట్లోకి ఒక స్పూన్ మెంతులు తీసి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ మెంతులు దాంట్లోకి వేసేసుకున్నాను. ఎక్కువ మరగలేదు, కొంచెం మరిగినప్పుడే వేసేసాను అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మళ్ళీ గుంటగరగడాకు వేసేసామన్నమాట. చూస్తున్నారు కదా, అలా అది వేయగానే కొంచెం మరిగితే బాగుంటుంది. మందారం ఆకు ప్లేస్లో మందారం ఆకుతో పాటు మందారం పూలు కూడా దొరికి చాలా బాగుంటుంది అనమాట. కరివేపాకు చూస్తున్నారు కదా, కాడలతో సహా వేసేసుకున్నాను. తర్వాత కలబంద అనమాట. కలబంద మొత్తం దాంట్లోకి వేసేసి మొత్తం కలిపేసుకోవాలి. కలిపేసుకొనేసి ఒక 2-3 మినిట్స్ ప్లేట్ మూసి పెట్టేసాను నేను. మొత్తం నెయ్యి లెక్క మంచిగా కరగాలన్నమాట. మంచిగా అవి మొత్తం ఉడికి ఆ ఆయిల్లోకి దాంట్లో ఉన్న రసం అంతా దాంట్లోకి ఆయిల్లోకి వెళ్ళిపోవాలన్నమాట. ఇలా అనమాట. బ్రౌనిష్గా వచ్చేసింది కదా, డ్రై అయిపోయాయి అన్నమాట. అలా డ్రై అయిపోవాలి. ఎక్కువ మాడకూడదు. ఎక్కువ మాడితే మళ్ళీ దాంట్లో ఉన్న క్వాలిటీస్ అన్నీ వెళ్ళిపోతాయి అన్నమాట. కొంచెం స్మెల్ మళ్ళీ ఎక్కువ మాడితే బ్యాడ్ స్మెల్ వచ్చినట్టు వస్తుంది. ఇప్పుడైతే మంచి కమ్మటి వాసన వస్తుంది. వాసన అయితే చాలా బాగానే ఉంటుంది. కొంతమందికి నచ్చకపోవచ్చు, నాకైతే అంత నచ్చకోకుండా ఏం లేదు, మంచిగానే ఉన్నది. తర్వాత నేను ఇంకా పెద్ద స్టెయినర్ తీసుకున్నాను. పెద్ద స్టెయినర్లోకి ఫస్ట్ అంతా మొత్తం ఆకులన్నీ పెద్దగా ఉన్నాయి కదా, అవి మొత్తం తీసేసి పక్కన పెట్టేసి మళ్ళీ చిన్న స్టెయినర్లో వడగట్టేసుకున్నాను.
నేను ఇది చేస్తుంటే మా చిన్నోడు మాత్రం చాలా వింతగా ఏంటిది ఎందుకు ఇది అని చాలా ప్రశ్నలు వేసాడనమాట. వాడి ప్రశ్నలకు నేను సమాధానాలు చెప్పలేక వచ్చాను. పిల్లలంతే, ఏది చూసినా వాళ్ళకి ప్రతిదీ అన్ని సమాధానాలు. ఇప్పటి పిల్లలకు మాత్రం అన్నీ చెప్పాల్సిందే. అలా మొత్తం అంతా స్ట్రైనర్లో వేసి వడగట్టేసుకోవాలి. అలా అంతా ఉడగొట్టేసుకున్న తర్వాత ఒక 2 అవర్స్ అయితే నేను అలానే పెట్టేశాను. ఆకుల్లో ఉన్నది కూడా అంతా దిగుతుందని చెప్పేసి మొత్తం చల్లపోయిన తర్వాత ఒక బాటిల్లోకి తీసి పక్కన పెట్టేసుకున్నామంటే డైలీ మనము స్నానం చేసినప్పుడు డే బై డే అలా పట్టించుకుంటే చాలా బాగుంటుంది. చూశారు కదా, అలా మీరు కూడా స్కిప్ చేయకుండా చూసి స్టెప్ బై స్టెప్ మీరు కూడా చేసేసుకోండి. మీరు కూడా చేసుకొని ఇంప్రూవ్మెంట్ ఉందా లేదా అన్నది కామెంట్స్లో తప్పకుండా చెప్పండి. ఓకేనా? మరిన్ని వీడియోస్ కోసం వెయిట్ చేస్తూనే ఉండండి. ఓకేనా? బాయ్. లాస్ట్ వరకు మా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ.